ఈ ఆర్టిలరీ స్ట్రైక్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్తున్నారు. అని అంటే ఏవైతే రైల్ నెట్వర్క్ ఆర్ ట్రక్ నెట్వర్క్ ఈ ఆర్టిలరీ అమ్యునైజేషన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఐదర్ వాటి రేడియో సిగ్నల్స్ని జామ్ చేసి ఈ కెమెరాల ద్వారా తెలుసుకొని రేడియో సిగ్నల్ జామ్ చేసి అంటే ఏ ట్రక్ ఎక్కడెక్కడ పోతుందో చూసి వాళ్ళని రీరూట్ చేసేసి లేకపోతే వీటిని పేల్ చేయడం. రీరూట్ కూడా కాదు, నిజంగా చెప్పాలనంటే పేల్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూక్రెయిన్కి ఏదైనా ఫ్యూయల్ షార్టేజ్ సప్లై ఖచ్చితంగా యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఈ గ్యాసోలిన్ ఫ్యూయల్ సప్లై ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇవైతే ట్రక్స్ ఏవైతే తీసుకొని వస్తున్నాయో వాటి రేడియో సిగ్నల్స్ కూడా జామ్ చేసి రీరూట్ చేసేస్తుంది, లేకపోతే పేల్ చేస్తుంది. రష్యన్ సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అసలు నిజంగా మనం మాట్లాడుకోవాలనంటే ఒక తారా స్థాయికి యుద్ధం పోతుంది ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కూడా ఏడ కూడా మనకు తెలుస్తలేదు యూక్రెయిన్కి, అసలు ఏం జరుగుతుంది కూడా అర్థమవుతలేదు యూక్రెయిన్కి. ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తలేదు, ఎందుకంటే 10,000 కెమెరాలను వాళ్ళు హ్యాక్ చేశారు. అయితే యూక్రెయిన్ ఏవైతే డిఫెన్స్ సైబర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నిటిని నిజంగా చెప్పాలనంటే స్క్రాప్ చేసి పడేసింది రష్యా, స్క్రాంబుల్ చేసి పడేసింది.